నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మరియు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 18న రాప్తాడ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సిద్ధం సభకు రుద్రవరం మండలం నుండి అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని ఎమ్మెల్యే సమక్షంలో పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంకి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి సిద్ధం అనే ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మన యువ నాయకులు గంగుల బ్రిజేంద్రారెడ్డి గారికి, పెద్దలు గడిశెట్టి శివయ్య గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి మిగతా నాయకులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈరోజు ఇప్పుడు చెప్పినట్టు ప్రతి సచివాలయానికి ఒక బస్సు పెడతాము. ఈ బస్సును అందరు జనాలు మొబైలైజ్ చేసుకొని సిద్ధం సభకు విజయవంతం చేయాలని. అని 6 మండలాలలో నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్యే కానీ అందరికీ తెలుసు, 6 మండలాలలో మెన్నుపవర్ ఎక్కడిని తోలేదు కానీ జనాన్ని చూడడం కానీ అంటే ఒక ఉద్యోగమే నెంబర్ 1 ఉంటుంది. ఎప్పటికి కూడా ఎక్కడైనా చూసుకోవచ్చు. ఎందుకంటే నేను 40 సంవత్సరాల రాజకీయం చూశాను, 45 సంవత్సరాల నుంచి కూడా చూస్తాను. ఎప్పటికైనా ఒక ఉద్యోగం మండలం అంటే ఎప్పటికీ టాపే. అంటే జనం చూపించడమైనా, కార్యకర్తలు పనిచేయడమైనా, అలాగే మనం రేపు జరగబోయే ఎన్నికలకు మనమంతా ఒక సైనికులుగా, ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా పనిచేసి తిరిగి మన బ్రిజేంద్రారెడ్డిని అఖండ మెజార్టీగా గెలిపించుకొని మన ఎమ్మెల్యేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానుకగా పంపించవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కానీ కూడా 15వ తారీఖు లోపల మీ ఊళ్ళల్లో మీ సచివాలయానికి ఒక బస్తా 2 బస్సులు అని చెప్తే అవన్నీ కూడా ఏర్పాటు చేసి మీకు భోజన వసతి ఏ విధంగా ఏర్పాటు చేయాలనేది కూడా దాన్ని చర్చిస్తున్నాము. అంటే ఇప్పుడు దాదాపు 100 బస్సులు వెళ్తున్నాయి ఆళ్లగడ్డ తాలూకా నుంచి. 100 బస్సులు మళ్ళీ కార్లు దాదాపు మళ్ళీ 100-200 కార్లు అవుతాయి. ఇంతమందికి అక్కడ మనం పోయి భోజనం వస్తుంది అంటే ఇంతమంది 40-100 బస్సులు అంటే దాదాపు బస్సులు 40 మంది వేసుకున్నా 4000 మంది అవుతారు. 100 కార్లకి మనం 5 మంది వేసుకున్నట్టే 4000-5000 మందికి జనాలకు భోజనం ఏర్పాటు చేయాలంటే మనం అందరికీ ఎక్కడైనా పెట్టినప్పుడు మన ఒక తాలూకానే కాదు మిగిలిన తాలూకా కూడా జనాలు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళని మనం ఆపలేము, ఫిల్టర్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి భోజనం కోసం కూడా ఏ విధంగా మీరు ఏర్పాటు చేసుకుంటారనే చూసుకోవడానికి ఏదైనా అవసరం ఉన్నది కూడా నేను చేయించడం, ఏర్పాటు చేయించడం కూడా నేను చేసేస్తాను. కాబట్టి మీ అందరూ కూడా గ్రామంలో కూర్చొని ఈ సభని అత్యంత విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉంటాను. అదేవిధంగా ఈరోజు మీరు అందరూ కూడా గమనించాలి, ఈరోజు మనం ఈ 5 ఏళ్లలో చేసిన పని మంచి ఏంటి, చెడు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలుసు. గతంలో వాళ్ళు చేసింది ఏంటి, ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మనం చేసిన అభివృద్ధి కానీ ఇంకో కార్యక్రమాలు కానీ ప్రతి ఇంటికి ఎటువంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు పంపించడం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం మనం ఎంతో ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది ఈరోజు.